నేను ఫర్ ద ఫస్ట్ టైం నాటుకోడి చికెన్ సూప్ ఇంట్లో ట్రై చేశాను. అది కూడా శివ మధు యూట్యూబ్ ఛానల్‌లో చూసి ట్రై చేశాను. ఏం డౌట్‌లు అవసరం లేదు. చాలా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ సూప్‌ని మనము ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తోనే తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ దీనికి కావాల్సింది 3 ఉల్లిపాయలు, అల్లము, జీలకర్ర, మిరియాలు, కొత్తిమీర, పుదీనా. ఫస్ట్ ఒక ఆనియన్‌ని సన్నగా తరుక్కొని పెట్టుకోండి. అల్లంలో సగం ముక్కని సన్నగా తరుక్కొని పెట్టుకోండి. ఇంకా మిగిలిన 2 ఆనియన్స్‌ని, అల్లాన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకోండి. వాటితో పాటు జీలకర్ర, మిరియాలు, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి కానీ ఒక గిన్నె కానీ తీసుకొని గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోండి. అందులోకి గీ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి అందులోకి మనం కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసి ఒక 30 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసేయండి. మళ్ళీ అదే గిన్నెలోకి 3 నుంచి 4 లవంగాలు, 2 యాలకులు, ఒక చెక్క వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కాస్త పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటాము. అల్లం పేస్ట్ లో వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం కొట్టి పెట్టుకున్న పేస్ట్ ని ఇందులో యాడ్ చేస్తాము. ఈ పేస్ట్ లో మనకి వాటర్ అంతా ఎగిరిపోయి డ్రైగా అయిపోయేంత వరకు కుక్ చేసుకుంటాము. ఇలాగా థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఒక 3 మినిట్స్ దాకా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతేనే మసాలా అంతా కూడా ముక్కలకి పడుతుంది. ఇలా మసాలా అంతా ముక్కలకి పట్టిన తర్వాత 1.5 లీటర్ నుంచి 2 లీటర్స్ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ అన్ని బాయిలింగ్ స్టేజ్ కి వచ్చిన తర్వాత అందులో నుంచి ఒక ముక్క తీసుకొని ఉడికిందా లేదా చెక్ చేసుకోండి. ముక్క బాగా ఉడికింది అంటే ముక్కలన్నీ తీసి బయట పెట్టుకొని చల్లారిన తర్వాత దానిపైన ఉన్న కండను మొత్తం పీచుగా తీసేయండి. ఆ తర్వాత ఈ కండని ముక్కల్ని అన్నిటినీ కూడా మళ్ళీ అదే సూప్లోకి యాడ్ చేసి కొంతసేపు కుక్ అవ్వనివ్వండి. ముక్కలు అన్నీ బాగా కుక్ అయ్యాయి అనుకున్న తర్వాత కార్న్ పౌడర్ని వాటర్లో మిక్స్ చేసుకొని ఇందులోకి కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది. ఫైనల్గా అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. మీరు ఒకవేళ ఇంట్లో ట్రై చేసింటే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.